హాయ్ అండి, దిస్ ఇస్ నీరజ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి స్పెషల్గా పచ్చడి నూరుకుందాం అనేసి టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, జీలకర్ర, పల్లీలు. దీనికి ఎలా చేస్తారో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పల్లీలు తీసుకుందాము. కొన్ని పల్లీలు తీసుకున్నాక పల్లీలు వేపుకుందాం. పొయ్యి ఆల్రెడీ ఆన్లోనే ఉంది. కొంచెం అటు ఇటు రోస్ట్ చేసుకుందాం. పల్లీలు కొంచెం అటు ఇటు ఫ్రై అవ్వాలి, మరీ మాడిపోవద్దు, టేస్ట్ ఉండదు. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేసరికి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా అనేది ఇలా ఫ్రై చేసుకొని కొన్ని నువ్వులు వేపుకున్నాము. దాని తర్వాత ఈ టమాటోస్ ఉంది కదా, ఈ టమాటోని ఇలా వేసుకున్నాను. లైట్గా ఆయిల్ పోసుకున్నాను, అంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చికి అయింది కదా ఆయిల్. కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాము. కొంచెం పచ్చళ్ళ కారం ఉంటేనే టేస్ట్ వేరే ఉంటుంది, అందుకే నాకు చాలా ఇష్టం. ఎక్కువ శాతం అయితే కూరల కంటే పచ్చళ్ళు ఎక్కువ చాలా ఇష్టం. టమాటా వచ్చేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుందాము, నూరుకుందాం. ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేసుకుందాం. ఇలా దంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీలను, నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి. రోట్లో పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని దంచుకుందాము. పల్లీలు, జీలకర్ర, నువ్వులు ఉన్నాయి కదా ఇందాక నూరుకున్నాము, ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒకటేసారి నూరుకుందాం. కొంచెం అంతా ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాము పోపుకి. ఈ విధంగా అయితే మేము పచ్చడి చేసుకున్నాము. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ అండ్ షేర్.